మీ మొట్టమొదటి తెలుగు సినిమా ఏం మాట్లాడతారా అని వినాలనుంది మాకు. ప్యాచ్ వర్క్ దా. అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ ఎనీ ప్యాచ్ వర్క్ టోటల్. థ్యాంక్ యూ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ సార్ అండ్ హీరో సార్, హీరోని సార్, కో ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ కిన్నెస్ சார், பிரமானந்த் சார், தேங்க்யூ சார், தேங்க்யூ. நான் தெலுங்கு கண்டிப்பாக சக்ஸஸ் மீட்டில் நான் ஃப்ளூவெண்ட்டாக பேசுகிறேன், சரிங்களா? நான் கற்றுக்கிறேன். தேங்க்யூ. ஏன்னா நிறைய படம் இப்போ கூட சார் மேடம் படம் ரிலீஸ் ஆகிருக்கு, விஜய் சேதுபதி படம். அது கூட தெலுங்கு டப்பு தான் பண்ணியிருக்காங்க. என்கிட்ட நிறைய பேர் கேட்டாங்க, சாரி தமிழில் பேசுகிறதப்ப நினைக்காதீங்க, எனக்கு தமிழ் தான் வரும். சீக்கிரமாக நான் சக்ஸஸ் மீட்டில் நான் తెలుగు పేసాను. థ్యాంక్ యూ. వాళ్ళ ఆయనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిందే. ఈయనతో అంటే ఎన్ని సినిమాలు హీరోలుగా చేశాను. ఈ మధ్య ఈయన హీరోగా చేసిన సినిమా కన్నడ సినిమా ఒకటి యాక్ట్ చేశాను నేను. అటువంటిది వెరీ క్వైట్ అండ్ కామ్ గోయింగ్. చూస్తే కామెడీ చేస్తాడని ఎవడు అనుకోడు, అలా ఉంటాడు. కానీ హీ విల్ పెర్ఫామ్ ది కామెడీ టు సర్టన్ ఎక్స్టెంట్. అది ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి, అంటే ఏజ్లో చిన్నవాళ్ళు కావచ్చు కోర్స్ నాకంటే, అందరూ ఏమండి 2020యా 220 అంట వీడుతుడు. కాబట్టి ఏమైనా ఇటువంటి నేను మొదటి నుంచి నేను ఆశించేది, నేను కోరుకునేది ఏంటంటే యంగ్స్టర్స్లో నుంచి ఒక అద్భుతాలు వస్తాయనే ఒక పిచ్చి నమ్మకం నాకు. వాళ్ళు రావాలి, వాళ్ళు అలా క్రియేట్ చేయాలి. బికాస్ కొంచెం ఫ్లోయింగ్ వాటర్, వెళుతున్న వాటర్ అలా వెళుతుంటుంది, మళ్ళీ కొత్త వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్లో ఒక చిన్న ఎక్సైట్మెంట్, ఒక ఎన్లైట్మెంట్, ఒక ఎలివేషన్, అద్భుత